అందరికీ షలో ప్రార్థన. మహోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో పొగడబడుచున్న మా అదోనాయ్, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవుల లెక్కల ఉంచి నేను ప్రార్థించుకున్నటకు, నేను ధ్యానపూర్వకంగా వాక్యము చదువుకున్నటకు మీ కృప బాహుళ్యము మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చదవబడిన లేఖన భాగం ద్వారా మేము నేర్చుకునగలిగే జ్ఞానమును మాకు నేర్పించి మా మౌనతను వెలిగించమని ఈ మా మనలో మా రక్షకుడి విమోచకుడి యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ బెద తీరదని చింతించకు. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ బెద తీరదని చింతించకు. నీ చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా, చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా మార్చున దైవం వీడకు విశ్వాసం. మార్చున దైవం వీడకు విశ్వాసం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నేను యెషూవా మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నేను యెషూవా మాటే నమ్ముసుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎడకొలతలన్నీ చూసెను నా దైవం. చేయునులే సాయం, చూసెను నా దైవం, చేయునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు యెషూవా మాటే నమ్ముసుమా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 11వ వచనంలో ఉజ్జియా సైన్యము కలిగి యోధులు, ఆ సైన్యంలో యోధులు హనన్యా చేతి కింద ఇంచుమించు 2600 మంది ఉన్నారు. పరాక్రమశాలులు 2600 మంది. రాజునకు సహాయం చేయుటకై, శత్రువులతో యుద్ధం చేయుటకై పేరు పొందిన పరాక్రమశాలులు ఈ 2500 మంది కింద 3,07,500 మంది సైన్యము ఉన్నట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. అయితే ఉజ్జియా, రాజైన ఉజ్జియా ఈ సైన్యమునకు డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించినట్లుగా కూడా ఈ అధ్యాయం గమనించగలం. ఆ తర్వాత అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలో దాచి ఉంచినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. అయితే ఉజ్జియా స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము అతని 50 వద్ద కలిగి ఉన్నట్టుగా మనము అధ్యాయంలో గమనించగలము. కీర్తి దూరద్వేషముల వైపు కూడా వ్యాపించింది. ఈ యొక్క ఉజ్జియా కీర్తి స్థిరపడిన తర్వాత మనస్సు గర్వించింది. ఉజ్జియా యొక్క మనసు గర్వించింది. ఏ విషయంలో గర్వించిందంటే, యాజకులు మాత్రమే వేయవలసినటువంటి ధూపము ఉజ్జియా ఆ యొక్క యాజకులు 250 మంది 8 మంది యాజకులు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి ధూపము 50 వద్ద ధూపము వేయటకై ఇతను వెళ్ళాడు. ఇతను వెళితే వారు వారిస్తారు. ఆ యాజకులు 80 మంది యాజకులు వారించినప్పటికీ వారిని కోపము ముగించుకొని ఈ ఉజ్జియానే ధూపం వేయటం వల్ల వెంటనే అతనికి
నుదుటి మీద కుష్టి వ్యాధి వచ్చినట్లుగా గమనించిన వారు ఆ యాజకులు ఇతనిని ఆ యాజక మందిరం నుంచి 51 మందిరం నుంచి బయటకు గెంటి వేసినట్లుగా ఇతను కూడా ఉజ్జియా కూడా గమనించి కుష్టు వచ్చినది, యావే నన్ను మొత్తినని అక్కడ నుంచి 50 మందిరం నుంచి బయటకు వచ్చినట్లుగా యెజ్జాలు చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు ప్రతిష్ఠింపబడిన వారు ఎవరు? యాజకులు, అహరోను సంతతి. వారు మాత్రమే చేయవలసినటువంటి ఆ యాజకత్వము, ధూపము. మరి ఉజ్జియా గర్వించిన వాడై నేను కూడా చేయాలన్న ఉద్దేశంతో చేస్తే అతను మరి కుష్టు పుట్టినట్టుగా యెజ్జాలు చూస్తూ ఉన్నాం. ఈ లోకములో అనేక మంది అదే విధంగా ఉన్నారు. అయినప్పటికీ యావే కృప వారికి తోడుగా ఉన్నది. వారికి అలాంటి శిక్ష పడకుండానట్లుగా యావే యొక్క పరిచర్యలో వాడబడులాగున మారు మనసు కలిగి మరి ఆయన యొక్క పరిచర్యలో వాడబడులాగున అందరం కూడా ప్రార్థన చేస్తూ ఈ యొక్క యాజకత్వము అనే విషయం గురించి మరి యావే నీకు నాకు తెలియజేసిన విధముగా ఆయనకు సరైన రీతిలో యాజకత్వము సేవ చేసే రీతిగా మనందరినీ కూడా యావే బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచునుగాక. ఆమేన్.